హలో బ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. ఇప్పుడైతే ఇంకా కర్రీ చేస్తున్నా. ఇప్పుడు వేస్తున్నారా అనుకుంటున్నా. చికెన్ కర్రీ ఉండే, అది వాళ్ళు తినేసి వెళ్ళారు. నేనేమో చట్నీ వేసుకుని తిన్నా. రేపటికి నేనైతే విలేజ్కి వెళ్తున్నాను. వచ్చేసి వెళ్తే మా హస్బెండ్ అది తింటాడు కదా అనేసి ఇప్పటి నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూసేయండి. ఈరోజు అయితే మా వాడికి గ్రాడ్యుయేషన్ డే ఉంది. ఆ వ్లాగ్ వీడియోలోనే కంటిన్యూ చేస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి. ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉంది, కానీ ఎగ్జైట్మెంట్ని ఆపుతున్నాను. నేను ఏదైనా బాగా ఎగ్జైట్ అయ్యానంటే అది ఎందుకు అటర్ ఫ్లాప్ అవుతుంది. అందుకు హోల్డ్ చేస్తున్నాను ఆ ఎగ్జైట్మెంట్ అంతా. అండ్ మా వాడికి కూడా డ్రెస్ ఇచ్చారు, చాలా బాగుంది ఆ డ్రెస్ అయితే. ఇవన్నీ మనమైతే వ్లాగ్లో మాట్లాడుకుందాము. వీడియోకి ప్లీజ్ లైక్ ఇవ్వండి. అలాగే ఇంకెవరైనా కొత్త వాళ్ళు చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే కంటిన్యూ అయితే చూసేయండి. ఇన్ని రకాలుగా ఎవరైనా చట్నీలు నూరుతారా, బట్ నేను నూరుతున్నా మా హస్బెండ్ హెల్త్ కోసం. చూసారా నేను మా హస్బెండ్ గురించి ఎంతలా ఆలోచిస్తున్నానో. ఎన్ని హెల్దీగా నూరుతారా పచ్చడి అయితే. నేనైతే ఈరోజు పచ్చడి చేస్తున్నా వీటన్నిటితో. అన్ని రెడీగా అయితే పెట్టుకున్నాను. అండ్ ఇంకో స్పెషల్ కూడా చేద్దామనేసి అనుకుంటున్నా. ఏంటో మీరు గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. చేస్తారు మీరు చేస్తారు నాకు తెలుసు, కానీ ఇన్ని రకాల పచ్చళ్ళు ఎవరైనా నూరుతారా నాకైతే తెలీదు. నేనైతే ఫస్ట్ టైం ఇంట్లో ఉన్నాయన్నీ ఖరాబ్ అవుతాయని నూరాను, కానీ లాస్ట్లో ఒక చిన్న ట్విస్ట్ వచ్చిందబ్బా. అదే కదా మన లైఫ్. ఏది అనుకున్నా అది జరగదు, ఏది అనుకోమో అది జరుగుతుంది. అందుకే దేని గురించి కూడా ఫస్టే అంత ఆతృత పడద్దు అని అనుకుంటా ఉంటాను, కానీ ఆతృత పడతాను, అది అటర్ ఫ్లాప్ అయిపోతుంది. డ్యాన్స్ అంటే పిల్లలకి ఎంత ఇష్టమో అంతకు మించి ఎక్కువ తల్లులకు కానీ తండ్రులకు కానీ ఇష్టం ఉంటుంది కదా. పేరెంట్స్ ఎంత ఎగ్జైట్మెంట్గా ఉంటారో అలాగే మేము కూడా ఈరోజు ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాము. మా వాడు అంతకు మించి ఎగ్జైట్మెంట్తో ఉన్నాడులేండి. అసలు టైం ఎప్పుడు 4:30 అవుతుంది మమ్మీ, మనం ఎప్పుడు వెళ్దాం అనేసి ఒకటే అడుగుతూ ఉండే. అంత ఎగ్జైట్మెంట్లో మా వాడికి డ్యాన్స్ వచ్చిన డ్రెస్ ఫస్ట్ టైం నేను వేసి ఫొటోస్ పెట్టాను మా హస్బెండ్కి. లేదు నువ్వు బాగా తీయలేదు అనేసి మా హస్బెండ్ వచ్చి మళ్ళీ వేసి షూ వేసి మరి అన్ని ఫొటోస్ తీసుకున్నాడు. ముందు డే నైట్ వేసి తీసిందే మంచిగా అనిపించింది. ఎందుకంటే మేము నైట్ వెళ్ళాం, కానీ మా వాడిని స్కూల్లో ఫొటోస్ తీయడానికి మాకు అలో చేయలేదు. అంటే డ్యాన్స్ ఉంది కదా అనేసి పిల్లలందరినీ ఒక రూమ్లో కూర్చోబెట్టాను. నేను మాత్రం మా వాడు డ్యాన్స్ వేస్తూ ఉంటే ఒకటే అరవడము. ఇవన్నీ నేను రేపు షేర్ చేస్తానులేండి. ఈరోజు అయితే నేను ఏం చేస్తున్నా, ఒక స్పెషల్ చేస్తున్నా అని చెప్పాను కదా. ఇంట్లో మినప్పప్పు ఉంది అండ్ వేరుశనక్కాయలు కూడా ఉన్నాయి. మొన్నే ఉంటే కొట్టేశాను నేనైతే, వాటి పొట్టు మొత్తం తీసేసాను. ఇంక ఉన్నాయి కదా, మనం ఇంట్లో ఖాళీగానే కూర్చుంటున్నాం కదా అనేసి లడ్డూలైనా చేద్దాం అనేసి ఈరోజు ట్రై చేశాను. యాక్చువల్గా నేను చూస్తున్న లడ్డు ప్రాసెస్ ఏంటి అంటే బాదం పప్పుతో చేసింది చూశాను, కానీ బాదం పప్పులు మన ఇంట్లో లేవు కదా. బాదం పప్పులకి వీటికి పెద్ద డిఫరెన్స్ ఏముండదు, ఏదైనా ప్రోటీనే కదా అనేసి నేను ఇది ట్రై చేశాను. మన మిడిల్ క్లాస్ ఆలోచనలు ఎలా ఉంటాయి చెప్పండి. ఇంకా పట్టుకుంటూనే ఈ పక్కనైతే చట్నీ అయితే పట్టేస్తున్నాను. మా వాడైతే పడుకోరా అని అంటే నన్ను అసలు అంత సతాయిస్తున్నాడు. మమ్మీ టైం ఎంత అయింది, మమ్మీ టైం ఎంత అయింది, ఇది అడగడము. అయితే వీడియో ఇందులోనే ఎందుకు అప్లోడ్ చేయలేదంటే మనం ఎక్కువగా ఎన్ని మినిట్స్ పెట్టినా కూడా వీడియో అసలు ఎవరు చూడట్లేదు కదా. అందుకనే వీడియోని అయితే నేను ఈ వీడియోలో అప్లోడ్ చేయట్లేదు. నేను నిజంగా చట్నీ ఎంత దరిద్రంగా వస్తుందేమో అన్నీ కలిపేస్తున్నా కదా అనేసి అనుకున్నాను, కానీ నిజంగా చట్నీ అయితే సూపర్గా ఉంది. అలా మొత్తం నాకినా కూడా అయిపోయేలా ఉంది, అంత బాగుంది చట్నీ అయితే. 15 days ఛాలెంజ్లో 1 day మిస్ అయిపోయింది. అందుకే నేను దీన్ని కట్గా చేసి అయితే 2 వీడియోస్ లాగా పెడతాను. వీలైతే ఈరోజే 2 పెట్టడానికి అయినా ఇంకొక రోజు 2 పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇంక ఇక్కడ అయితే చట్నీ నూరడం అయిపోయింది. ఇప్పుడైతే లడ్డూల కోసం నేనైతే మిక్సీ పడుతున్నా. వీడియో ఎట్లుంది ఏంటి అనేది కామెంట్ చేయకుండా అసలు వెళ్ళకండి, కామెంట్ చేయండి. ఇంకా నేనైతే దాంట్లో బెల్లం కూడా వేసాను. బెల్లం కొంచెం తక్కువ వేసానా అనిపించింది, పర్లేదు లడ్డూలు అయితే బాగానే ఉన్నాయి. కానీ మా వాడికి నేను తినబెట్టాలి, ఫోన్ చూస్తేనే తింటాడు. దీన్ని కూడా ఏదైనా కొత్త ఐటమ్ నేను పెట్టాను అంటే దాన్ని ఒక విషయం లాగానే చూస్తాడు. కానీ బలవంతంగా అప్పుడే ఒకటైతే తినబెట్టాను ఫోన్ చూసుకుంటూ అయినా. అది అలవాటు కావాలి కదా వాళ్ళకి అనేసి ఇంకా నేనైతే చేసుకుంటూనే ఒక 4-5 కానిచ్చేసాను అనుకుంటా. ఇంకా మొన్ననే నాకు మా హస్బెండ్కి అయితే గొడవ అయిపోయింది కదా ఇలా హాస్పిటల్కి వెళ్ళే ముందు. ఇంకా ఈరోజు కూడా అలానే కాకూడదు అనేసి నేను మార్నింగే ఫ్రెష్ అయిపోయాను. ఇంకా ఆయన రాగానే వెళ్ళిపోవడమే అన్నట్టుగా అన్ని పనులు అయితే చేసుకొని పెట్టి ఈ లడ్డులు అయితే అన్ని ఒక దాంట్లో పెట్టేసి మూత పెట్టేసి పక్కకి అయితే పెట్టేస్తున్నాను. గిన్నెలు ఉన్నాయి, ఇన్ని పనులు చేశాం కదా, మనకి ఇన్ని గిన్నెలు ఒక్కటి తోమేసి పక్కకు పెట్టానంటే నా పనులన్నీ అయిపోయినాయి. ఇక్కడ మాకు దోమలు అయితే నార్మల్ గా లేవు, ఫుల్గా చేయకుండా పోతే మీరు లేకున్నా పర్లేదు మేము ఉంటాంలే అన్నట్టుగా చేస్తాయి దోమలు. అందుకే ఎక్కడెక్కడ క్లోజ్ చేసేసి గిన్నెలన్నీ తోముకొని నీట్ గా పెట్టుకోవాలి. రెడీ అయితే అవ్వాలి. అండ్ రేపటి వీడియోలో మనం అంతా షేర్ చేసుకుందాము. అండ్ విలేజ్కి వెళ్ళిన వ్లాగ్ కూడా అయితే షేర్ చేస్తా.